99 గొర్రెలు పాపం చేయకుండా జాగ్రత్త పడుతున్న గొర్రెలు, అంతేగాని ప్రభు పని చేస్తున్న గొర్రెలు కాదు. కాబట్టి ప్రభు పని చేయాలని పరలోకమందున్న తండ్రి యొక్క ఆదేశం. కాబట్టి పాపం చేయకపోవటం మంచిదే, కానీ అదొక్కటే సరిపోదు. దానితో పాటు మనము అనేక మందిని దేవుని మార్గంలోనికి నడిపించులాగున దేవుని పక్షముగా మనము పని చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి 99 గొర్రెలు ఓకే, కానీ ఒక గొర్రె తిరిగి మందలో చేర్చబడింది, పరలోకములో చేర్చబడింది. కాబట్టి పరలోకము చాలా సంతోషముగా ఉన్నది. సరే, ఇప్పుడు ఈ ఇద్దరిలో కాపరి తప్పిపోయిన గొర్రెకి ఇచ్చిన ప్రాధాన్యత 99 గొర్రెలకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఈ 99కి ఎంత చెప్పినా అంతే, వారు అక్కడి నుంచి పైకి వెళ్ళరు, అక్కడే ఉంటారు. నువ్వేం చెప్పినా ఆ స్టాండర్డ్ దాటు. వారు ఈ వాక్యాన్ని ఏం అర్థం చేసుకున్నారో అదే అర్థం చేసుకుంటారు బ్రతికినంత కాలం. దీన్ని ఇంకా ఇలా అర్థం చేసుకోండి, మీరు ఆశీర్వదించబడతారంటే అర్థం చేసుకో. మీరు ఇదిగో ఈ టైంలో ఇలా ఉండాలి అంటే మా పితరులు ఇలా చెప్పారు అలాగే ఉంటాం కానీ ఇలా ఉండమంటారు. సో కాబట్టి నీతిమంతులు ఈ 99 మంది మార్పుకు వ్యతిరేకులు. ఉన్న స్థితిలోనే మేము ఉంటాం, తెలిసిందేదో మాకు తెలిసింది దాన్నే పట్టుకుంటాం, కొత్త విషయాలు మాకు అవసరం లేదు. ఇంకా లోతుగా మేము ప్రభువులు నడవడానికి ఇష్టపడం. మాకు వచ్చిన పాటే పాడతాం, మాకు వచ్చినట్టే ప్రార్థన చేస్తాం, మాకు అర్థమైందే వాక్యం అర్థం చేసుకుంటాం. మా పితరులు మాకు ముందు వారు ఏం చెప్పారో అదే మేము చెప్తాం వాక్యం. ఇంకా ప్రార్థన చేసుకుని ప్రభు ద్వారా కొత్త విషయాలు తెలుసుకో అనేటువంటి వారిని శాస్త్రులు పరిచయులు అంటారు. సంఘములో విశ్వాసులు ఇప్పుడు అలాగే ఉన్నారు. వీళ్ళ తత్వ ఏంటంటే ఎవడైనా పాపం చేసిన వాడు వీడి స్టాండర్డ్స్ కంటే తక్కువ స్థాయిలో సమాజంలో అల్లరి చిల్లరిగా తిరిగిన వారు దేవుని సన్నిధికి వస్తా ఉంటే వీళ్ళు తట్టుకోలేరు. ఏంటి వీళ్ళు వస్తున్నారేంటి, వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెడతారు అని భయపడిపోతారు. కానీ ప్రభు ఎవరి కోసం వచ్చారు? వారి కోసమే వచ్చారు. వారు తప్పిపోయి ఉన్నారు, నువ్వైతే మందిరంలో ఉన్నావు. బయట ఉన్న వారిని ప్రభు చూస్తున్నారు. ప్రభు ఉద్దేశం ప్రకారం నీవు బయట ఉన్న వారిని లోపలికి తేవాలి. కానీ నీకంటే తక్కువ స్థాయిలో కొంచెం మరి పాపానికి సమీపంగా లోకానికి ఇష్టం లేనిది దేవునికి అస్సలు ఇష్టం లేనివి ఆ వ్యక్తిలో ఉండి ఆ వ్యక్తి లోపలికి వస్తా ఉంటే సంఘము తట్టుకోలేకపోతే, సంఘము చేర్చుకోలేకపోతే మనము శాస్త్రులము పరిచయులమే. ఇది ప్రభు యొక్క చిత్తమును నెరవేర్చినట్లు కాదని దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా బోధిస్తూ ఉన్నది.